హలో అండి. ఇది నిన్న రాత్రి తీసిన వీడియో అండి. నేను రాత్రి డిన్నర్ కోసం అయితే రొట్టెలు చేస్తున్నాం. మా ఇంట్లో రోజు రొట్టెలు అయితే వండాలండి. రొట్టెలిందే అస్సలు ఇతనైతే రోజు నైట్ ఎప్పుడు అన్నం తినరు. ఇంకా రోజు రొట్టెలే. ఒక్కొక్కసారి రైస్ ఉదయం మిగిలిపోయిన రైస్ ఏమైనా ఉంటే పిల్లలకు పెట్టేసి నేను కూడా రొట్టె తింటాను. లేదా ఎక్కువ ఉండిపోతే నేను కూడా రైసే తింటాను. అప్పుడు టైం పెట్టిన అది ఆప్షనల్. రొట్టె అయితే రొట్టె, అన్నం అయితే అన్నం. కాకపోతే అతనికైతే కంపల్సరీ రొట్టె ఉండాలి. ఇక్కడైతే నేను నూనె రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నాను అండి. నూనె రొట్టెలు మీరు ఎప్పుడైనా ఇలా చేసుకుంటే చాలా స్మూత్గా మెత్తగా చాలా బాగా వస్తాయండి. అయితే ఇంకా నేను ఇంట్లో ఏం కూర అయితే ఏం లేదు. తెల్లవారు నేను ఒకటే కర్రీ మునక్కాయల కర్రీ వండాను. అందుకంటే అది ఇంకా రొట్టెలో అది తినరు ఇతను. అందుకని బయట నుంచి తడకా పప్పు అయితే తెచ్చుకున్నారు. తడకా పప్పు ఇక్కడ చాలా బాగుంటుందండి. మరి అక్కడ నాకు ఆ సంగతి తెలియదు ఆంధ్ర గురించి. వెస్ట్ బెంగాల్ అయితే పప్పు అయితే చాలా ఫేమస్. తడకా అంటే పార్టీలు అది బాగా ఎక్కువ పెడతారు. ఇది వచ్చేసి ఇక్కడ 50 రూపాయలండి. ఇది మేము మామూలుగా అయితే ముగ్గురు తినవచ్చు. ఇది ఇతను ఒకరే కాబట్టి ఒకసారి నేను కూడా తింటాను, ఒకసారి పిల్లలు కూడా తింటారు. ఈ రోజు అయితే రైస్ ఉంది కాబట్టి ఇంకా పిల్లలు అన్నం అయితే తినేశారు. ఇక ఇతరులకైతే ఇలాగ తడకా పప్పు అయితే వేసి ఇచ్చాను. ఈ రోజు వ్లాగ్ తినేది ఇది. ఫస్ట్ టైం ఎవరైనా సరే నా వీడియో చూసినట్లయితే నా వీడియో లైక్ అయితే ఇవ్వండి. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.